ఒక సంవత్సరం సిద్ధపరచాలంటే, ఒక సంవత్సరం అంటే ఒక దయాకిరీటం. ఒక దయాకిరీటం సిద్ధపడాలంటే, సిద్ధపరచాలి అంటే 360 రోజులు కావాలి. మనల్ని దేవుడు ప్రేమించి 2024 నుంచి 25లోకి ప్రవేశపెడుతున్నాడు. దేవుడు మనల్ని బహుగా దీవించాడు. కనుక దాని కృతజ్ఞతగా దేవుని వాక్యం మనందరం కూడా చూద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము మీలో ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది అంతే, అదే అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిరంతరము దాని మీద, ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎవరికి చెప్పిన మాటలు ఇవన్నీ? మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. 40 సంవత్సరాల ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ దేశాన్ని 11 మంది గోత్రికులకు పంచిపెట్టాడు దేవుడు. కొల నూలేసి జాగ్రత్తగా ఎవరు పార్ట్ ఎవరికి రావాలో 11 మందికి పంచిపెట్టాడు. 12వ గోత్రికులు లేవీయులు, వాళ్ళకి పంచిపెట్టలా. అయ్యా, ప్రతి విశ్రాంతి దినమున మీకు కానుకలు వస్తాయి, మీకు పొలాల్లో 10వ భాగం వస్తుంది, ఆ 10వ భాగంతో మీకు బతకాలి, ఇదే మీ ఆస్తి. అంతేగాని మీకు పొలాలు ఉండకూడదు, వ్యాపారం ఉండకూడదు, వ్యవసాయం ఉండకూడదు, ఏ ఉండకూడదు. 11 మందికి మాత్రం అన్నీ ఉండాలి. ప్రతి విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వాళ్ళు రావాలి. ఆ దేశం ఈ దేశం. దీనికోసం మీరు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కనుక మీకు నేను దీవించేస్తున్న ఈ దేశము ఎలాంటిదంటే ఆకాశ వర్షము తాగే, వర్షపు జలము తాగే దేశం. అంటే సస్యశ్యామలమైన పంట పండే దేశం. సీజన్లో వర్షం పడిద్ది, మంచి పంట వస్తుంది. దేవుడు ఆ దేశం లక్ష్యపెట్టే దేశం. ఆ దేశం ప్రపంచానికి ఆణి ముత్యము లాంటి దేశం. ఆ దేశాన్ని మీకు నేను పంచిపెట్టా. అయితే మీరేం చేయాలంటే నా కళ్ళు అంటే మోషే చెప్తున్నాడు, యెహోవా కళ్ళు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు దీవించిన ఆ దేశం మీద ఉండును. కనుక దేవుడు దీవించకపోతే ఆ దేశం మీద దేవుని కళ్ళు ఉండవు. ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఆ దేశం వాళ్ళకి? 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేవుడు దీవించి అంటున్నాడు, ఈ దేశం నేను లక్ష్యపెట్టే దేశం, ఈ దేశం నేను ప్రాధాన్యత ఇచ్చే దేశం, ప్రపంచంలో ఆణిముత్యము లాంటి ఈ దేశం మీకు పంచిపెట్టా. 11 గోత్రికులకు, 12వ గోత్రికులు లేవీయులు, వాళ్ళకి నేను వాళ్ళకి భాగస్వామ్యం లేదు, నేనే వాళ్ళకి భాగస్వామ్యము. మీకు వచ్చే రెవెన్యూలో 1/10 ప్రథమ కానుకలు చేసుకొచ్చి ప్రతి విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో పెడితే అదే లేవీయులకు ఆశీర్వాదము, ఆస్తి. అయితే మీరేం చేయాలంటే ఈ దేశాన్ని నేను బహుశ్రద్ధ కలిగి ఇస్తున్నాను. అడగంగానే ఇవ్వాల. నేను 40 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఈ దేశాన్ని పంచిపెట్టాను. ఆకాశ వర్ష జలమును తాగిద్ది. ఒక దేశం పంట పండాలంటే, సస్యశ్యామలమైన పంట పండాలంటే మంచి వర్షము కురవాలి, ఆశీర్వాదకరమైన వర్షం కురవాలి, సీజనల్లో వర్షం పడాలి. మరి మంచి వర్షము కానీ వర్షం చెడగొట్టే వర్షం ఒకటి ఉంది.
పంట చేతికి వచ్చేటప్పుడు వర్షం పడేది, చెడ్డ వర్షం. కానీ ఈ దేశం అలా కాదు. ఏ సంవత్సరంలో ఎలాంటి వర్షం కురిపించాలో నాకు తెలుసు కనుక అది ఆకాశ వర్ష జలమును తాగే దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఇశ్రాయేలు దేశము. ఆకాశ వర్ష జలము, ఏ సీజనల్లో ఎలాంటి పంట పండించాలో ఆ పంటకు సంబంధించిన వర్షాన్ని నేను పండిస్తాను. అయితే సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు యెహోవా కన్నులు. అంశం ఏంటి? యెహోవా కన్నులు. ఈరోజు అంశం ఏంటి పిల్లలు? యెహోవా కన్నులు. డేటేసి రాసుకోండి. యెహోవా అక్కడ రాసిన మాటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే. యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు నీ మీద, నీ దేశం మీద, నీ కుటుంబం మీద, నీ ఆరోగ్యం మీద, నీ బిడ్డల మీద, నీ చదువుల మీద, నీ ఉద్యోగాల మీద, నువ్వు చేసే ప్రతి పని మీద ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ యొక్క రాత్రి సమయంలో. కొద్ది రోజుల్లో మనం 2025లోకి ప్రవేశిస్తాం. ఆ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు, సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఎవరి కన్నులు? అక్కడ రాసిన మాట చూడండి, యెహోవా కన్నులు. యెహోవా కన్నులు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, పిల్లలు ఆడుకుంటున్నారు. మార్ష ఎక్కడ ఆడుకున్నా మన కన్నులు ఎవరి మీద ఉంటుంది? మార్ష మీద ఉంటే ఎటు పోతుందో, ఎటు ఏం చేస్తుందో, ఏం పట్టుకుంటుందో అని ప్రత్యేకమైన దృష్టి ఆ మీద పెడతాం. తెలియదు కదా, పసిపిల్లకి తెలియదు కదా, ఎక్కడ పోయి ఏం పట్టుకునిద్దో, ఏ వస్తువు పట్టుకునిద్దో భయం. అలాగే దేవుడంట నువ్వు భయపడినా భయపడకపోయినా తన బిడ్డల ఎడల దేవుని కళ్ళు సంవత్సరాంతం వరకు, అంటే డిసెంబర్ 31 వరకు, జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు, మళ్ళీ జనవరి నుండి డిసెంబర్ 31 వరకు నిరంతరము దేవుని కళ్ళు నీ మీద ఉంటాయి. ఎంత దయగలిగిన వాడు దేవుడు! నీకు మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచాడు దేవుడు. నీ తల్లిదండ్రులు చూస్తున్నారో చూడలేదో కానీ, నీ బ్రదర్స్ చూస్తున్నారో చూస్తలేదే కానీ, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మోషే ద్వారా, యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు నీ మీద ఉండును. ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో చేసుకుంటాం. ఇది పుట్టినరోజు కాదు, సంవత్సరం అనే దయాకిరణ్ తెలిసినపరుస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఆశీర్వదించబడిన సంవత్సరమే. యెహోవా కళ్ళు, బహువచనం ఉంది అక్కడ. యెహోవా కన్ను అని లేదు, యెహోవా కళ్ళు. ఎన్ని కళ్ళు ఉన్నాయి దేవునికి? మానవులకి ఎన్ని కళ్ళు ఉంటాయి? ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కళ్ళు ఉంటాయి. మానవులకి అందరూ కూడా 2 కళ్ళే ఉంటాయి. కానీ యెహోవాకి ఎన్ని కళ్ళు ఉన్నాయో తెలుసా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభువుకి ఈ భూమి మీద తిరుగుతున్న 2 కళ్ళే మనకు కనిపిస్తున్నాయి. కానీ యేసయ్యకి ఎన్ని కళ్ళు ఉన్నాయో, గొర్రెపిల్ల అయిన యేసయ్యకి ఎన్ని కళ్ళు ఉన్నాయో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి, సింహాసనమునకును పెద్దలకును మధ్యను వధించబడినట్టున్న గొర్రెపిల్ల సూచితని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను, ఎన్ని కన్నులు చెప్పండి? ఎన్ని పిల్లలు ఎంతమంది? 7 కన్నులు. యేసు ప్రభు పాలస్తీనా దేశంలో తిరుగుతున్నప్పుడు, యేసయ్య మనలాంటి రక్తమాంసంలో కలిగి తిరుగుతున్నప్పుడు, యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ పాలస్తీనా దేశంలో తిరుగుతున్నప్పుడు ఆయనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళే ఉన్నాయి. వాస్తవానికి 2 కళ్ళే మనకు కనిపిస్తున్నాయి. జక్కే దగ్గర రాగానే, జక్కే దగ్గర పైన చూడి, చెట్టు మీద ఉన్న జక్కని చూసి అన్నాడు కదా, 2 కళ్ళు చూసి, జక్కయ్య తొందరగా దిగు, నేను ఇంటికి వస్తానంటే, జక్కయ్య అంటే యేసు ప్రభుకి 7 కన్నులను చూస్తే యేసు ప్రభుకి 2 కళ్ళే కనిపించిందండి. ఈ బాహ్య నేత్రాలతో చూస్తే, మామూలు నేత్రాలు చూస్తే 2 కళ్ళే నీకు కనిపిస్తాయి. కానీ యేసయ్యకు ఉన్న ఎన్ని కళ్ళు తెలుసా? 7 కళ్ళు. గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యెహోవాకు ఎన్ని కళ్ళు పిల్లలు?
7 కళ్ళు పరలోకములో యేసయ్య 7 కళ్ళును పక్కన పెట్టి 2 కళ్ళుతో ఈ లోకానికి వచ్చాడు. 7 కళ్ళుతో దేవుడు నిన్ను సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు కనిపెట్టి ఉంటున్నాడు. ఇటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ప్రభువుకు బాగా తెలుసు. ఎక్కడి నుంచి ఏ అవమానం వస్తుందో ప్రభువుకు బాగా తెలుసు. ఎక్కడి నుంచి ఏ కీడు వచ్చిందో బాగా తెలుసు. కనుకనే ప్రపంచం మొత్తం కూడా ఆ కళ్ళు దృష్టి, దేవుని దృష్టి తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల మాత్రమే ఆయన కళ్ళు నిన్ను కాపాడతాయి. లోకస్తులు కాదు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడతాయిదో, ఎవరైతే పాపాలు ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మారు మనసు పొంది దేవుని యందు భయము భక్తితో జీవిస్తారో వాళ్ళ ఎడల దేవుని యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఎన్ని కళ్ళతో? 7 కళ్ళు. నువ్వు బాహ్య నేత్రాలతో చూస్తే యేసయ్యకి 2 కళ్ళు కనిపిస్తున్నట్టే నీకు అనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఈ ఈ బాహ్య నేత్రాలతో నువ్వు చూడకో, మనోనేత్రంతో చూడు. గొర్రెపిల్లకి 7 కొమ్ములను. వాస్తవానికి గొర్రెపిల్ల ఎన్ని కొమ్ములు ఉంటాయి? అసలు గొర్రెకి కొమ్ములు ఉంటాయా? ఉండవు. మేకలకు ఉంటాయి కొమ్ములు. గొర్రెకి ఎప్పుడు కొమ్ములు ఉండవు. గొర్రెపిల్లని ఎప్పుడైనా చూడండి, గొర్రెల్ని పటేలకు ఉంటాయి కొమ్ములు, కానీ గొర్రెలకి కొమ్ములు ఉండవు, తక్కువ. కానీ మేకలకు ఉంటాయి. ఇక్కడ పరలోకములో గొర్రెపిల్లని యేసుక్రీస్తుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములను 7 కళ్ళు ఉన్నవి. 7 కళ్ళు ప్రపంచాన్ని పరిపాలన చేసే కళ్ళు. నీ ఎడల దృష్టి కలిపి ఉంటుంది. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ప్రభువుకు బాగా తెలుసు. అందుకని ఏం చేస్తా అంటే తన కను దృష్టి నీ మీద ఉంచి ఆ ప్రమాదాన్ని తప్పిస్తూ జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు దేవుడు నిన్ను కాపాడతాడు. ఇక ఎగ్జామ్షన్ ఏమి లేదు, క్వశ్చన్ ఏమి లేదు. ఒకవేళ కాపాడకపోయిన శోధన వచ్చినప్పటికీ మీరు అనొచ్చు, ఏబుని కాపాడితే ఏబుకు శోధన ఎందుకు వచ్చినాయండి అనొచ్చు. శోధన ఒక దీవెనికి గుర్తు. దేవుడు ఒక దీవెని నీకు ఇవ్వాలంటే శోధన పెట్టాలి, హింస పెట్టాలి, బాధ పెట్టాలి, నలపాలి. బాగా క్రమశిక్షణతో ఆ యొక్క దీవుని యొక్క విలువ నీకు తెలిసేంత వరకు కూడా ఆ కన్నీళ్లు నీ కారి కన్నీళ్ళలో దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసుకునే దానికోసం దేవుడు నిన్ను శ్రమ అనే కొలివిలో, ఇబ్బంది అనే కొలివిలో కాల్చిన తర్వాత దేవుడు నీకు ఇస్తాడు. అది శోధన కాదు, అది నీకు ఆశీర్వాదం. శోధన సహించిన వాడు ధన్యుడు. ద మ్యాన్ హూ బేర్ ద టెంప్టేషన్ హీ వాజ్ బ్లెస్డ్. తప్పనిసరిగా నీకు ఒక దీవెన రావాలంటే దేవుడు శోధించాలి. అది దేవుడు చేసే కీడు కాదు, మేలు. కానీ దేవుని ఎరగని వారికి, దేవుని యొక్క సన్నిధికి రాని వారికి, దేవుని మాట వినని వారికి ఆయన కాపుదల అంతంత మాత్రమే ఉంటుంది. అంతంత మాత్రం ఉంటుంది. ఈ లోకములో తన బిడలేడ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కళ్ళు నీ మీద పడ్డప్పుడు నీ హృదయం బహుగా ఆనందిస్తుంది. ఆయన కళ్ళు ఎలాంటివో తెలుసా? 7 కళ్ళు ఎలాంటివో తెలుసా? ఒకసారి పరమగీతములో 5వ అధ్యాయము 12వ వచనం, ఆ కళ్ళ యొక్క నేచర్ ఏంటిదో, ఆ కళ్ళ యొక్క స్వభావం ఎలాంటిదో, మన కళ్ళు ఎలాంటివో చూద్దాం. యెహోవా కళ్ళు ఎలాంటివి అండి? పరమగీతములో 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. యేసయ్య కళ్ళు, గొర్రెపిల్ల కళ్ళు, అతని నేత్రములు నది తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి. ఆ కళ్ళల్లో ఏ కొంచెం మలినం లేదు. మన కళ్ళు ఏం తెలుసారా? ఒక 50 సంవత్సరాల పాస్ అవ్వగానే మనకి ఏం చేస్తాయండి? మన కళ్ళు సరిగా పనిచేయవు. మన కళ్ళు సరిగా పనిచేయవు. మన కళ్ళల్లో మలినం ఉంటుంది, చుక్కడాలు ఉంటాయి, మసకలు ఉంటాయి, మలినం ఉంటుంది, మురికి ఉంటుంది. కానీ యేసయ్య కళ్ళు, యేసయ్యకి ఎన్ని కళ్ళు? 7 కళ్ళు. పరిశుద్ధమైన వాక్యం అనేది పాలతో కడగబడినవి. ఆయన కళ్ళు యొక్క నేత్రం యొక్క వచ్చస్సు, దాని సౌందర్యము, సంవత్సరం మొత్తం నిన్ను కాపాడే యేసయ్య కళ్ళు నువ్వు జాగ్రత్తగా చూస్తే ఎట చూడాలి తెలుసా? ఈ కళ్ళతో చూడకో,
ఈ కళ్ళతో చూస్తే మామూలుగా మరియమ్మ కుమారుడు, లోకరక్షకుడు అని 2 కళ్ళే కనిపిస్తాయి. ప్రభువుని అడగాలి, ప్రభు నీ కళ్ళు అలాంటివి నాకు చూపించంటే, మనోనేత్రంలో నువ్వు చూస్తే ఆయన కళ్ళు ఏమున్నాయండి? దేంతో కడగబడింది? పాలతో కడగబడెను. వాక్యమనే పాలతో. పరిశుద్ధమైన కళ్ళు యేసయ్య కళ్ళు, మలినము లేని కళ్ళు యేసయ్య కళ్ళు. 7 కళ్ళు. ఎన్ని కళ్ళు? 7 కళ్ళు. 7 ఆత్మలు నీ మీద దేవుడు కాపాడతాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఎప్పుడు ఉంటుంది. 24/7 360 రోజులు దేవుడిని కాపాడుతూనే ఉంటాడు. మనం పిల్లల్ని కనిపెట్టి ఉండొచ్చు, కనిపెట్టి ఉండకపోవచ్చు. మనం నిద్రపోతాం, పసిపిల్లలు కూడా నిద్రపోతాం. పసిపిల్లలకి ఏమవుతుందో మనకు కనిపించలేదు. కానీ దేవుడంట తన కనురెప్పని ఏ విధంగా కాపాడుకుంటామో, మనము కనుగుడ్డుని ఏ విధంగా కాపాడుకుంటామో, అలాగే తన బిడ్డలను, అంటే తన యందు భయభక్తులని బిడ్డలను సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు ఎల్లప్పుడూ ఒకరోజు కాపాడి 2వ రోజు కాపాడుకుని ఉండేవాడు కాదు దేవుడు. ఎప్పుడు కూడా నీ మీద డ్యాగ కన్నేసి ఉంటాడు. డ్యాగంట గ్రద్ద. పక్షుల కల్లా పెద్ద పక్షిడే గ్రద్ద. అది ఆకాశంలోకి వెళ్ళిపోయిద్దంట, మేఘాలను దాటి వెళ్ళిపోయిద్దంట, మేఘాలకు పైన ఉండిద్దంట ఆ గ్రద్ద. అక్కడుండంట చిన్న చిన్న చీమంత ఒక జంతువుని చూసిద్దంట. చిన్నంత ఒక పక్షిని చూసి ఎన్ని కిలోమీటర్లు అండి? 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ గ్రద్ద ఎక్కడో చిన్న ఉన్న భూమి మీద ఉన్న ఒక పక్షిని చూసి అంత ఫాస్ట్గా వచ్చి ఆ పక్షిని పట్టుకుందంట. నేను యూట్యూబ్లో చూస్తాను, సముద్రంలో చేప ఎక్కడ లోపల ఉంటుంది, ఎంతో లోపల ఉంటుంది. అది గ్రద్ద అనేది, డ్యాగ్ అనేది చాలా ఎత్తులో ఉంటుంది, మేఘాల కంటే ఎత్తుకుంటుంది. అక్కడ నుండి నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ చేపను చూసిద్ది. నాకు మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది. చేపను చూసి, చేప ఎన్ని కిలోమీటర్ ఎంతో లోతులో ఉంటుంది. అది అక్కడి నుంచి వచ్చి ఎంతో ఫాస్ట్గా వచ్చి లోపలికి దూరిపోయి ఖచ్చితంగా తన గోళ్ళతోటి ఆ చేపను గట్టిగా పట్టుకునింది. పెద్ద వాలిగ లాంటి చేప పట్టుకొని తీసుకెళ్ళి ఆకాశంలో తీసుకెళ్ళి తన బిడ్డలకు చీల్చి పెట్టేసిద్ది ఆ మాంసాన్ని. ఆశ్చర్యం వస్తుంది. ఎట్లా చూసింది అది? ఏ విధంగా చూసింది? డ్యాగ కన్ను, దేవుని కన్ను ఇంత పవర్ఫుల్ కలిగింది. ఎట్నుంచి ప్రమాదం వస్తుందో దానికి తెలుసు దేవుని కన్నుకు. అందుకే దేవుడు యెహోవా 7 కన్నులో నీ ఎడల ప్రత్యేకమైన శ్రద్ధగా అలాంటి ప్రమాదాలను దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ప్రమాదాన్ని పసిగట్టేది దేవుని కన్ను, అవమానాన్ని పసిగట్టే దేవుని కన్ను. అలాగే పక్షిరాజు ఏ విధంగా అంత ఫాస్ట్గా వచ్చి సముద్రంలో చేపను ఏ విధంగా పట్టి తీసుకెళ్ళిద్దో, దేవుని కన్ను నీ ఎడల అంత శ్రద్ధ కలిగి ఉంటుంది. బహు స్పష్టంగా పాలతో కడగబడిన కళ్ళు అంట, పవిత్రమైన కళ్ళు, మలినాన్ని కనిపెట్టే కన్ను. ఆయనకు నదీ తీరములందలి గువ్వల వలె. గువ్వ కళ్ళు ఎప్పుడన్నా చూసారా మీరు? పావురాయి కళ్ళు చూసారు ఎప్పుడన్నా? పావురాయి కళ్ళు అంట ఎప్పుడు కళ్ళ నీళ్లు కారుతానే ఉంటుందంట. పావురాళ్లకు, గువ్వలకు కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ కళ్ళలోంచి ఒక విధమైనటువంటి రసం, ఒక గ్రంథిలో నుంచి రక్తం లాంటి రసం కారుతానే ఉంటుందంట. ఆ రసం అనేది, ఆ గ్రంథి అనేది కళ్ళను శుభ్రం చేస్తూ ఉంటుందంట, పరిశుభ్రం చేస్తాం. మనకి ఎప్పుడు ఒక గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి వచ్చి లోపల ఉన్న మలినాన్ని మొత్తం శుభ్రంగా తడి శుభ్రం చేస్తుంది. అలాగే దేవుని దగ్గర నుంచి ఆ కన్నుల నుంచి పవిత్రమైన పరిశుద్ధత అనేటువంటి దాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. పాలలాంటి ధార ప్రవహిస్తూ యేసయ్య కళ్ళు శుభ్రంగా కడగబడదు. ఎంత గొప్ప మాట అండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. దేవుని వాక్యం మనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనము. కన్నుల ప్రకాశము చూచుట, the heart is rejoice as well as those who look at Jesus Christ.
కన్నుల ప్రకాశము చూడాలి. దేవుడి యొక్క కన్నులను చూస్తే నీ హృదయంలో చెప్పలేనంత ఆనందము, అబ్బబ్బో చెప్పలేని వర్ణించలేని ఆనందము. ఆనందం ఎక్కడ ఉందంటే యేసయ్యను చూస్తేనే ఆనందం. లోకాన్ని చూస్తే కాదు. కన్నుల ప్రకాశము, ప్రకాశముడి కన్నుల ద్వారా వచ్చే వెలుగును నువ్వు చూస్తే నీ హృదయములో ఆనందము, చెప్పలేనంత ఆనందము, చెప్పలేనంత ఆనందము. నీ హృదయం ఒకవేళ కుంగిపోయిందేమో, మనోనేత్రముతో బాధపడుతున్నాము, మనోవ్యాధంతో బాధపడుతున్నామో, శ్రమతో బాధపడుతున్నామో, ఆ కన్నుల ప్రకాశము, 7 కన్నుల యొక్క ప్రకాశము, సంవత్సరం మొత్తం ప్రకాశించేటువంటి ఆ యెహోవా కన్నుల యొక్క ప్రకాశం నీ మీద కుమ్మరించినప్పుడు ఎలా ఉంటుంది? నీ హృదయము ఆనందము, పరలోకపు సంబంధమైన సంతోషం అండి. లోకాన్ని చూస్తే సంతోషం రాదు. నువ్వు ప్రభు కళ్ళు చూడు. ప్రభు కళ్ళు మీద ఇప్పుడు ఈ లైట్ చూస్తున్నాను, ఈ లైట్ యొక్క కాంతి నా మీద పడుతుంది. ఈ లైట్ని చూడకపోతే ఈ కాంతి నా మీద పడదు. అలాగే దేవుని 7 కళ్ళను, పరిశుద్ధమైన పాలతో కడగబడిన కళ్ళను నువ్వు చూస్తే దాని ద్వారా వచ్చే ప్రకాశము, వెలుగు నీ హృదయానికి ఆనందం తెస్తుంది. ఎంత దుఃఖమైనా సరే ఏ విధంగా మారిద్ది తెలుసా? సంతోషముగా మారి. మీ దుఃఖము సంతోషమగునుగాక. లోకాన్ని చూడకో. లోకంలో ఉన్నదంతా ఏందండి? చీకటి. చీకటి. ఆ లోకంలో ఉన్నది చీకటి. ఆ చీకటిలో నీకు వెలుగు, నీకు ఆనందం లేదు. వెలుగులోనే ఆనందం ఉన్నది. కనుల ప్రకాశము, హృదయములకు సంతోషము. నువ్వు ఎవరిని చూడాలి తెలుసా? ఆయన నిన్ను 360 రోజులు తన కళ్ళతో కాపాడుతుంటే నువ్వు ఆయన చూడకుండా లోకాన్ని చూడగాకు. సహోదరుడా, ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రభువా, నిన్ను లోకాన్ని చూడనయ్యా, నిన్ను చూస్తానడగా. ఎవరిని చూడాలి మనం? ఎవరిని చూడాలి? యేసయ్య కళ్ళ చూడాలి. యేసయ్య కళ్ళ ద్వారా మనకేమొస్తుంది? ప్రకాశం వస్తుంది, వెలుగు. వెలుగు ఏం చేస్తుంది? మన హృదయాన్ని ఆనందముతో నింపిద్ది. అంతేగాని దీనికి భిన్నంగా నువ్వు ఎంత చేసినా ఉపయోగం ఏమీ లేదు. నువ్వు తల్లి గర్భములో నీవు పిండరూపం తాల్చక మునిపే ఆయన కళ్ళు నిన్ను చూస్తున్నాయి. 139వ కీర్తన 16వ చదవండి. 139వ కీర్తన 16వ వచ్చిన ఒక మాట ఉంటుంది. దైవజనుడు రాసినటువంటి మాట, దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చెప్పిన మాట. 139వ కీర్తన 16వ వచనము. 139వ కీర్తన. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెనో. ఏమండి, ఎడన్నా తెలుసా ఇది? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు, రక్త మాంసములు ఏర్పడమునుపు, రక్తముతో ముద్దగా ఉన్నప్పుడు, నేను పిండ రూపం దాల్చినప్పుడు దేవుడంట నన్ను చూశాడంట. దేంతోటి? ఆయన ఎన్ని కళ్ళు? 7 కళ్ళతో నిన్ను చూశాడు. నీ మాట చూశాడు, నీ తలంపు చూశాడు, నీ ఆలోచన చూశాడు, నీ నడవడి చూశాడు, నీ ప్రవర్తన చూశాడు. ఇక్కడ దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూచితివి. పిండం అంటే తెలుసా? ముద్ద. అక్కడ ఈ అవయవాలు ఏర్పడవు. కళ్ళు, ముక్కు, నోరు, ఈ చెవులు ఇవి ఏర్పడవు, కాళ్ళు ఏర్పడవు. చిన్న ముద్ద, ఇంత ముద్ద, రక్తము ముద్ద అమ్మ కడుపులో ఏర్పడినప్పుడు నేను నిన్ను చూచితిని. కింద ఫుట్ నోట్స్లో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. దానికి ఒక మాట, నెంబర్ 1 నెంబర్ వేసి ఉంటుంది ఒక మాట. 139వ కీర్తన 16వ వచనములో ఫుట్ నోట్స్ ఒక మాట ఉంటుంది, ఒక రోడ్ నెంబర్ వేసి. మీరు చదివారు? ఎవరన్నా చూసారా? ఒకటైన కాకమునుపు నా అవయములు దినదినము నిరూపించబడుతుండగా అవి అన్నియు నీ గ్రంథములో లిఖించబడెను. ఏమండి, చిన్న రక్తపు ముద్ద నుండి కాలు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, శరీరంలో ప్రతి అవయవం క్రమం పెరిగే కొద్దీ మన గ్రంథం పరలోకంలో ఉందంట.
ఆ గ్రంథములో దేవుడు మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాలని రాశాడంట. అంతే. మెతుషాల గురించి రాస్తే మెతుషాల ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 969 సంవత్సరాలు బతకాలని రికార్డు రాశాడంట ప్రభు. 969 సంవత్సరాలు బతికిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. కనుక దేవుడు ఏం చేసి తెలుసా, నిన్ను ప్రతి అవయవం, ప్రతి నీ ఎంట్రుకు పనిచేస్తుందో లేదో, నీ నాలుగో సరిగా పనిచేస్తుందో లేదో ప్రభు అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడిని చూస్తున్నాడు. ఆ కళ్ళు పవిత్రమైన కళ్ళు, దేవుని కళ్ళు. ఎంత గొప్ప కృప! ఆ కళ్ళు లేకుండా సంవత్సరం మొత్తం నువ్వు ఉండలేవు. సంవత్సరం అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31 అంటే 12 నెలలు, 360 రోజులు, 24/7 ఉండలేవు. ప్రభు కృప నీకు కావాలి. ఆ కళ్ళతో దేవుడు నిన్ను కప్పుతాడు. కనుక మనల్ని దేవుడు ఎప్పుడు చూశాడండి? ఇప్పుడు కాదు. ఆదాము అవ్వలో పాపం చేసినప్పుడంట అంజూరపు చెట్టు కింద దాక్కున్నారంట. ఆదాము అనుకున్నాడంట, ప్రభు నన్ను ఇప్పుడు చూస్తలేదులే అనుకున్నాడంట. ఆదాము సృష్టించబడక మునిపే, ఆదాము యొక్క అవయవాలు ఏర్పడక మునిపే ఆదాము చూశాడు దేవుడు. అవ్వ యొక్క ఆ స్వరూపం ఏర్పడక మునిపే అవ్వను చూశాడు దేవుడు. అంజూరపు చెట్టు కింద చూస్తామేంటి? అది కాదు. దేవుడు ఎప్పుడో నేను చూశాడు. ఎప్పుడు చూశాడంటే అమ్మ కడుపులో నువ్వు ఏర్పడక మునిపే, నువ్వు ముద్దగా ఏర్పడినప్పుడే దేవుడు నీకు ఒక ఆయుష్ సిద్ధపరిచాడు. ఇన్ని సంవత్సరాలు బతకాలి, ఇన్ని సంవత్సరాలు జీవించాలి, ఆ తర్వాత నా దగ్గర రావాలి. సహోదరుడా, దేవుని కళ్ళు సంవత్సరం మొత్తం నేను కాపాడరు. ఇంకెవరు కాపాడరు. మీ అమ్మా నాన్న నేను కాపాడరు, నీ స్నేహితులు కాపాడరు, నీ భర్త కాపాడరు, నీ భార్య కాపాడరు, నీ బంధువులు కాపాడరు. కానీ యెహోవా కళ్ళు మాత్రమే నేను కాపాడరు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో యేసయ్యను గురించి రాయబడిన మాటలు కొన్ని ఉన్నాయి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో చదవండి ఒకసారి. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము వెరిపోలే ఉండెను, అతని కళ్ళు జ్వాలామయమైన దీపములు. యేసయ్య కళ్ళు ఎలాంటివి అండి? ఎలుగుతున్న దీపము. యేసయ్య కళ్ళు, ఇప్పుడు చీకటి ఉంది, కరెంట్ పోయింది, అంత గబ్బిగుని చీకటి, నల్లటి చీకటి, నువ్వు బయటికి ఎట్టి వెళ్తావు? వెళ్ళగలవా? ఏం పట్టుకుని వెళ్తావు? టార్చ్ లైటు, లేదా సెల్ లైటు, లేదా బ్యాటరీ లైట్ పట్టుకుని వెళ్తావు. అలాగే 360 రోజులు నువ్వు ప్రయాణం చేయాలంటే యేసయ్య కళ్ళు నీకు కావాలి. యేసయ్య కళ్ళు ఎలాంటివి అంట? స్వచ్ఛమైన దీపములో, ఆరిపోని దీపములో. ఏవైనా ఆరిపోతే కానీ యేసయ్య కళ్ళు ఆరిపోవు. ఆయన కళ్ళు నీ ఎప్పుడు ఆర్పడం. ఆయన ఒకే విధంగా చూస్తాడు నిన్ను ఎప్పుడు కనిపెట్టే ఉంటాడు. ఆయన కళ్ళు ఎలాంటివి అంట? దీపము లాంటివి. ఎలాంటి పిల్లలు? దీపాలు. ఇప్పుడు మొన్న క్రిస్మస్ జరిగింది, అందరూ క్యాండిల్ మైనపొత్తులు వెలిగించారు కదా. అలాగే యేసయ్య కళ్ళు నీకు జీవితాంతం దీపం. లేకపోతే నువ్వు ఏమని చేయగలవా? ఎలక్ట్రీషియన్ లేదనుకో, ఈ సౌండ్ సిస్టమ్ పనిచేస్తుందా? మ్యూజిక్ పని చేయదు, సౌండ్ సిస్టమ్ ఏది పని చేయవో. అలాగే దేవుని కళ్ళంట నీకు ఎలా ఉన్నాయి? ఎలా సహాయపడుతున్నాయి? దీపం. ఎంత గొప్ప నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని నువ్వు ఆర్పేయకంటే యేసు వైపే చూడాలి. బైబిల్ చెప్తుంది కదా, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తే ఏముంది? ఆయన కళ్ళులో ఉన్నటువంటి ఆ శక్తి అంతా నీ మీద ఫోకస్ అవుతుంది. ఆయన వెలుగంతా నీ మీద వస్తుంది. ఆయన దీపకాంతి మొత్తం నీ మీద వస్తుంది. నీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఏమండి? ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ చీకట్లో చదవగలరా? మీరు ఎప్పుడైనా చీకటి చదువుతారా? చీకట్లో చదవగలుగుతున్నారా మీరు? చదవలేరు. వెలుగు కావాలి. దేవుడి వెలుగు ఎక్కడుంది? యేసయ్య కళ్ళల్లో దాగి ఉన్నది. అలాంటి కృప నీకు కావాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రభువుని అడగాలి. ప్రభువా, నీ కళ్ళ ప్రకాశము నాకు సంతోషం. నా హృదయం సంతోషించాలి అంటే నీ కళ్ళు నా మీద ఉండాలి.
నీ కనుదృష్టి నా మీద ఉండాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడిని చేయబట్టుకు నడిపిస్తాడు. అలా నడిపించిన వాడు దేవుడు. పాలస్తీనా దేశాన్ని నడిపించాడు. అరణ్యంలో ఏమైనా ఉంటుందా? అరణ్యంలో కరెంట్ ఉంటుందా? అరణ్యంలో ప్రయాణం కరెంట్ ఉంటుందా? ఉండదు. కరెంటు లేనప్పటికీ ఆ కళ్ళతోనే దేవుడు ఆ పాలస్తీనా దేశం 40 సంవత్సరాలు నడిపించాడు. నిన్ను కూడా నీ భవిష్యత్తు యేసుక్రీస్తులో స్థిరపరచు. మనల్ని దేవుడు దీవించి కొద్ది రోజుల్లో మనం 2025లోకి వెళ్తున్నాం. కొత్త సంవత్సరానికి వెళ్తున్నాం. కొత్త దీవెనలో కొత్త ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరిచాడు. అవి స్వతంత్రించుకోవాలంటే ముందు నీ హృదయం సంతోషంగా ఉండాలి. కనుల ప్రకాశం హృదయంకు సంతోషం ఇస్తున్నావు. నువ్వు జీవితాంతం సంతోషపడాలి అంటే యేసు వైపే చూడ, లోకం వైపు చూడకు. లోకం చాలా ప్రమాదం. లోకంలో ఏది కూడా లేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. నిజమైన వెలుగు యేసయ్య కళ్ళు. ఎన్ని కళ్ళు? 7 కళ్ళు. యెహోవా కళ్ళు సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు నీకు తోడుగా ఉండదు. ఆ వెలుగులోనే నీ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. వెలుగు క్రియలు, వెలుగు 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 అంతా వెలుగే. ఆ వెలుగు ఎక్కడ ఉందంటే యేసయ్య కళ్ళల్లో మొరుగై ఉన్నది. ఆ వెలుగు పనులు నువ్వు చేయాలి. చూడండి, సామెత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఇంకో మాట ఉంది. యేసయ్యని గురించి మాట, ఇంకో మాట. ఆయన తలయు తల ఎంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు ఎట్లా ఉంది? నేత్రాలు అంటే ఏంది? కళ్ళు. దేవుని కళ్ళు అంట అగ్నిజ్వాలలో. ఏమండి, మనం ఇప్పుడు మీరు మన దగ్గర ఉంటే వేస్ట్ అంతా కూడా చెత్త చెదారం ఒక చోట కుప్ప చేసి ఏం చేస్తున్నాం? మీరు ఏం పెడుతున్నారు? కాల్ చేస్తున్నాం. ఈ చెత్త చెదారం అంతా కూడా స్టోర్ చేసి అక్కడ వేస్ట్ వేసేసి అది పోగవ్వగానే పెద్ద కుప్ప అవ్వగానే ఏం పెడతాను? నిప్పు పెడతాను. ఏం చేస్తుంది? అంతా కాల్చిపారేస్తుంది. మనలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చేసేది యేసయ్య యొక్క కళ్ళలో వచ్చేటి అగ్ని. అగ్ని. కళ్ళు అంటే ఏంటి? అగ్ని. ఆ అగ్ని పాపమనే క్రియలను, పాప మలినాలను శుభ్రంగా కాల్చిపారేసే దేవుని అగ్ని. ఆయన కళ్ళు అగ్ని వలె ఉన్నను. అగ్ని, దహించు అగ్ని. ఏం దహించింది? పాపాన్ని. ఇప్పుడు మీరు ఒక చెత్తని, ఒక కుప్ప వేసిన చెత్తని కాల్ చేసి మళ్ళీ ఆ చెత్త పడిద్దా? ఎందుకని? కాల్ చేసాం కదా. అలాగే పాపం అనే ఈ చెత్తని కాల్చివేయడానికి దేవుని కళ్ళు ఏ విధంగా రూపాంతరం చెందినాయి అంటే అగ్నిగా రూపాంతరం చెంది సమస్తాన్ని కాల్చిపారేస్తున్నది. నిన్ను కాదు, నీ పాపాన్ని కాల్చేస్తున్నది. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కనుక దేవుని కళ్ళు ఎంత పవిత్రమైనవి. మొట్టమొదటి ఎలాంటిది అండి? అవి తెల్లనివి. రెండోది, నా కళ్ళు ప్రకాశం నీ హృదయాన్ని సంతోషిస్తాయి. ఆ కళ్ళు నీకు దీపము. ఆ కళ్ళు నీలో ఉన్న పాపాన్ని కాల్చేసేటువంటి వెలుగు. ఆ వెలుగు లేని కళ్ళతో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కళ్ళు నీ మీద, నీ పిల్లల మీద, నీ పైర్ల మీద, నీ పంటల మీద, నీ ఉద్యోగాల మీద, నీ వ్యవసాయం మీద, నీ వ్యాపారం మీద, నీ చదువుల మీద సదాకాలం ఉంటుందని దేవుడు మోషే ద్వారా తెలియజేస్తాడు. ఎవరి కళ్ళు ఇవి? యెహోవా కళ్ళు. ఎన్ని కళ్ళు? 7 కళ్ళు కలిగిన యెహోవా. ఈ రాత్రి సమయంలో మనం వాగ్దానం చేస్తున్నాం. మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ కళ్ళతో మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రార్థించి ఆ కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలల వంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవాని కొందనాలు. యా పాలుతేనల ప్రవహించే దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభువా నీ కళ్ళు ఏ విధంగా కాపాడినయో అలాగే ప్రభువా మేము నీ నమ్ముకున్న బిడ్డలం కనుక మమ్మల్ని మీరు దీవించి 2025 జనవరి 1 డిసెంబర్ 31 వరకు ప్రభువా నీ కళ్ళతో మమ్మల్ని కాపాడి పరిశుద్ధపరచు, హృదయాన్ని సంతోషపరచండి, మాకు దీపాలుగా సిద్ధపరచండి, వెలుగులో నడిపించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.